అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు అలజడి రేగింది. ఇక పలసబంద అటవీ ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు భారీ డంప్ ను గుర్తించారు. భద్రతా బలగాలే లక్ష్యంగా డంప్ చేసినట్లుగా గుర్తించారు. ఇక 6 మందు పాత్రలు, 2 మైన్స్ తో పాటు మేకులు, 150 మీటర్ల వైర్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో 13 మంది మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నారని వారి ఫోటోలను విడుదల చేశారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల తారసపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి అని కోరారు. ఇక అటు వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మావోయిస్టుల చర్యల నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని పోలీసులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది. సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ విఐపీస్. సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తూ ఉన్నాము. అండ్ ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ, ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు ఫైనాన్స్ చేశారు, అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే